పల్నాడు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికుటేశ్వరునికి తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. బిందె తీర్థంతో స్వామివారికి తొలి పూజ నిర్వహించి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు అర్చకులు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో మారుమోగింది ఆలయ ప్రాంగణం. గిరి ప్రదక్షిణకు అధిక సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. తలనీలాల సమర్పణ అనంతరం క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయంలో అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు 12వ రోజుకు చేరుకున్నాయి. తొలి ఏకాదశి కావటంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అసుర శక్తులను దూరం చేస్తుందని అమ్మవారిని భక్తులు పూజిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు శేషు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో తొలి ఏకాదశి సందర్భంగా గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి నది శివనామస్మరణతో మారుమోగింది. గోదావరి నది పుణ్యస్థానాల కోసం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తజనంతో సందడిగా మారింది. స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు. కళ్యాణ మండపంలో 24 గంటల పాటు అఖండ భజన జరుగుతుంది. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా కరీంనగర్లోని లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బ్రాహ్మణవాడలోని కేశవనాథ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.